నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఆగస్ట్ 15 రోజు అందరూ ఫ్రీడమ్ వచ్చింది అంటారు. నా ఫ్రీడమ్ లాగేసుకున్న రోజు అది. అమ్మా గుచ్చి మరి తీసేసుకున్నారు సినిమాని. అస్సలు అనుకోలేదు. ఒకటే రోజు ఇందాక మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నట్టు 2 నాటుకోడ్ల మధ్యలో పందెం చూస్తాం, మంచి పోటీ చూద్దాం అనుకుంటుండే. ట్రైలర్స్ అవి ఇవి చూసి ఒక నాటుకోడికి బాయిలర్ కోడికి పందెం అనుకున్నాం. సినిమా చూసినాక 2 బాయిలర్ కోడ్లు కొట్టుకుని అవి అటు ఇటు తిని మేమే చికెన్ వండుకొని తినేసినాం. అది అట్లా అయింది కథ. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు నిన్న నైట్ నుంచే, అంటే రేపు సినిమా రిలీజ్ అయిందంటే నిన్న నైట్ నుంచే అసలు బుకింగ్ ఎక్కడ, టికెట్ దొరుకుతలేవు. దర్శనం ఏంటంటే ఆ బొమ్మ మన తలైవర్ సినిమా కూలి తమిళనాడులోనే 150-200 దాడలేదు టికెట్ ప్రైస్ మల్టీప్లెక్స్లలో. మన దగ్గర మేమేమో 400 రూపాయలు టికెట్ పెట్టి కొని చూసినాం. సార్ ఏంది లోకి మామ ఇది, అక్కడ టికెట్ ఇష్యూ చాలా డేంజర్గా అయింది. లోకి మామ యూ డిసప్పాయింటెడ్ అస్. అసలు నువ్వు ఈ తొక్కల రొట్టంతా వద్దు, ఇవి మనకు వద్దు. ఈ లుయో ఈ కూలి వద్దు, మాకు తెలిసి కంటిన్యూ చెయ్యి. ఖైదీ దింపన్నా, ఖైదీ 2 దింపు. ఎందుకు మాకు ఇవన్నీ? ఎంత అసలు కొట్టుకొని వచ్చినాము. ఖైదీ కారు పోవాలరా అని అర్ధరాత్రిలో పూట పోయినాం మీ సినిమా, ఆ ఖైదీ సినిమా కోసం మేము. ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. ప్లీజ్ కంటిన్యూ యువర్. ఇంకోటి మర్చిపోయావు, అదే రోజు ఇంకో రాడు దిగింది. తారకన్న వచ్చిందే ఒకసారి నువ్వు ఈ ఇయర్ అది కూడా 2 కాలర్లు ఎగిరేయంగానే మేము తారకన్న సినిమా అది చేయకుండా ఉండాల్సింది. అదొక్కటి చేసి అవ్వబోతుండే. నువ్వు మామూలుగా రాడ్ దింపేస్తే అయిపోతుండే, కానీ నువ్వు అంత హోప్స్ ఇచ్చి అంత పెద్ద రాడ్ మేము తీసుకోలేకపోయినా. మెయిన్ మన చింటూ బ్రో, చింటూ మామ పని ఇదంతా. వాళ్ళకంటే కూడా మనమే హిట్ అవ్వాలని చెప్పి మేము అంతా రాదు 500 రూపాయలు 600 రూపాయలు 450-480 టికెట్ ఉండే. అవును, అంత ప్రైస్ పెట్టి టికెట్ కూలీతో కంపేర్ చేస్తే వాటు కొంచెం బెటరే, కానీ మేము పెట్టిన టికెట్ ప్రైస్కి మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మ్యాచ్ అవ్వలేదు. నాకు ఆ రోజు అనిపించింది సినిమాలో కంటెంట్ లేనప్పుడే టికెట్ రేట్లు ఇంత ఉంటాయి.